రాత్రి ఒక సాంగ్ చూశాను బ్రో, రామ్ చరణ్ది. సూపర్ ఉంది సాంగ్. అది 10 గంటలకే ఎప్పుడు రిలీజ్ అయింది. అప్పటికే 3,61,000 వ్యూస్ వచ్చాయి అప్పటికే. సూపర్ సాంగ్. అది ఎలా ఉందంటే ఒకసారి ఆ సాంగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టాలీవుడ్ మాస్ ఎలిమెంట్ కాంబినేషన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు, సానా కలయికలో వస్తున్న పెద్ది సినిమాలో ఫస్ట్ సింగిల్ రాయ్ రాయ్ రారా రివ్యూ చూద్దాం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. మరి ఆ అంచనాలను ఈ పాట అందుకుంటుందా లేదా అనేదే ది టైటిల్గా మాట్లాడుకుందాం. నెంబర్ 2 మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా మ్యూజిక్ గురించి చెప్పాలి. ఏఆర్ రెహమాన్ స్టైల్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఈ పాటలో ఆయన వాడే ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. పాట ఆరంభంలో వచ్చే ఆ బీట్స్ మనల్ని వెంటనే పాటలోకి తీసుకెళ్తాయి. ఇది ఒక పక్కా లోకల్ నెగిటివిటీ ఉన్న సాంగ్ అయినప్పటికీ రెహమాన్ తనదైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిక్సింగ్తో దీనికి ఒక కొత్త ఫీల్ ఇచ్చారు. ముఖ్యంగా బేస్, గిటార్ మరియు డ్రమ్స్ వాడకం పాటకి మంచి ఎనర్జీని ఇచ్చింది. నెంబర్ 3 వోకల్స్. సింగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గానం విషయానికి వస్తే సింగర్ ఎంపిక చాలా బాగుంది. పాటలోని ఎమోషనల్ను, ఆ పల్లెటూరు రఫ్నెస్ను వాయిస్లో పలికించడంలో వారు సక్సెస్ అయ్యారు. హై పిచ్ నోట్స్ దగ్గర గాయకులు వాయిస్ కంట్రోల్ అద్భుతం. ముఖ్యంగా కోరస్ సెక్షన్లో పాటకి ఒక గ్రాండియర్ లుక్ను తీసుకొచ్చింది. నెంబర్ 4 లిరిక్స్ గురించి. లిరిక్స్ యొక్క మీనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బుచ్చిబాబు సానా సినిమాలో సాహిత్యం ఎప్పుడు లోతుగానే ఉంటుంది. ఉప్పెనలో మనం అది చూసాం. ఈ రామ్ చరణ్ ఈ సాంగులో రాయ్ రాయ్ రారా పాటలో కూడా పదాలు ప్రయోగం చాలా బాగుంది. ఒక వ్యక్తిలోని పౌరుషాన్ని లేదా ఆ పాత్రలోని తీక్షను ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయి. భాషలో ఆ నెగిటివిటీని కాపాడడం ఈ పాటలో కనిపించే పెద్ద ప్లస్ పాయింట్. నెంబర్ 5 విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక వీడియో పరంగా చూస్తే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సినిమా ఫోటోగ్రఫీ సినిమా బ్యాక్ డ్రాప్ను అద్భుతంగా ఎలివేట్ చేస్తుంది. రామ్ చరణ్ లుక్ చాలా కొత్తగా, రఫ్ అండ్ టఫ్గా ఉంది. ఆయన స్క్రీన్ ప్రజెంటేషన్ సాంగ్లో మెయిన్ హైలైట్. ఇక జాహ్నవి కపూర్ గ్లామర్ మరియు ఆమె ఎక్స్ప్రెషన్స్ సాంగ్కి అదనపు ఆకర్షణ నిలిచాయి. నెంబర్ 6 ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు మాట్లాడుకున్నట్లయితే ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెంటేషన్, హై ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్ ఇది ఒక గ్లోయర్ సాంగ్. అంటే ఒక్కసారి వింటే కంటే మళ్ళీ వింటేనే బాగా ఎక్కుతుంది. కొంతమందికి రెహమాన్ మార్క్, ఎక్స్ప్రెషన్స్, సౌండ్ అర్థం కావడానికి టైం పట్టొచ్చు. నెంబర్ 7 ఫైనల్గా చెప్పాలంటే మొత్తానికి రాయ్ రాయ్ పాట పెద్ది సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అనే చెప్పాలి. షార్ట్ బాట్ లిస్టులోకి ఈ పాట ఖచ్చితంగా టాప్లో ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏ పాట బాగా నచ్చింది? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.